ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఈ లెవెల్‌లో వదులుతున్నారంటే హాయ్ గైస్, వెల్కమ్ టు ఆండ్రాయిడ్స్ విత్ షా. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ అయితే రేపు లాంచ్ కాబోతుంది. రేపైతే నైట్ 10:30 ఆర్ 11 అయితే లైవ్ స్ట్రీమ్ ఉంది ఐఫోన్ ఎస్ఈ 4 గురించి. అంతకు ముందే మనము దాని యొక్క బెనిఫిట్స్ ఏమి, డ్రాబ్యాక్స్ ఏమి, అంటే ఐ మీన్ ఐఫోన్ యొక్క డ్రాబ్యాక్స్ ఏమి అండ్ దాని బెనిఫిట్స్ ఏమి అండ్ కొత్త ఫీచర్స్ ఏమున్నాయి మొబైల్లో, అదైతే తెలుసుకునేద్దాము. ఇంకెందుకు లేటు, చలో. ముందు మనకి ఎస్ఈ ఫీచర్స్ అన్నీ కూడా అదే ఎస్ఈ ఫీచర్స్లో అన్నీ చిన్నవైతే మొబైల్స్ వచ్చాయి. 4.5 ఇంచ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. కానీ ఎస్ఈ 4లో 6.1 ఇంచ్ స్క్రీన్ అయితే రాబోతుంది. సో మొబైల్ కూడా చాలా పెద్దది ఉంటుంది అండ్ స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్లో వస్తుంది. స్క్వేర్ టైప్లో వస్తుంది అనమాట సైడ్ అంతా కూడా. సో ఈ డిజైన్ చూసారు కదా, సింగిల్ కెమెరాతో వస్తుంది. ఆ కెమెరా మెగాపిక్సెల్ వచ్చింది 42 మెగాపిక్సెల్. ముందు మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తానంది. ఇప్పుడు 42 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు మొబైల్ అయితే. ఐఫోన్ మొబైల్ సిరీస్లో ఇదైతే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6.1 ఇంచ్ డిస్ప్లే విత్ ఓఎల్ఈడి. ఈ ఐఫోన్ ఎస్ఈ 4 అనేది రీఅసెంబుల్ ఆఫ్ ఐఫోన్ 14 అనుకోవచ్చు మనము. ఎందుకంటే బిగ్ డిస్ప్లేతో వస్తున్నారు వీళ్ళు అండ్ ఓఎల్ఈడి ప్యానల్ కాబట్టి, డిస్ప్లే ప్యానల్ కాబట్టి మొబైల్ అయితే అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇదైతే ఖచ్చితంగా గేమ్ చేంజర్. ఎందుకంటే దీంట్లో A16 చిప్ అయితే వాడుతున్నారు. అది ఇప్పుడు ప్రజెంట్ ఐఫోన్ 16లో యూజ్ చేసే చిప్ అనమాట. అండ్ ఆల్సో ఇంకో బెనిఫిట్ వచ్చింది, ఏఐ ఫీచర్డ్ ఎస్సీలో. అది కూడా ఈ లెవెల్‌లో వదులుతున్నారంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు జనాలైతే. చూద్దాం, రేపైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది డేట్ అయితే. రేపైతే రివీల్ అయిపోతుంది ఏమెలా అనేసి. గైస్, ఇదైతే మనకు కెమెరా 48 మెగాపిక్సెల్ రియర్ క్యామ్ మరియు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్‌తో అయితే రాబోతుంది. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను మొబైల్ ఎలా ఉంటుందా ఏమి అనేసి. అండ్ ఆల్సో ఇది 6 GB ర్యామ్‌తో అయితే రాబోతుంది. అండ్ ఈ మొబైల్ 4G మరియు 5G ఎనేబుల్డ్ అయితే ఉంది. మనం ఇందులో అయితే 2 సిమ్‌లు యూజ్ చేయొచ్చు అనమాట. ఒకటి నానో సిమ్, ఇంకోటి ఈ సిమ్ వాడొచ్చు మనం. అండ్ మొబైల్ అయితే మనకి 128 జీబీతో స్టార్ట్ అవుతుంది ర్యామ్ అయితే. అండ్ 256 జీబీ కూడా మనకైతే అవైలబిలిటీలో ఉంది. iOS 18తో స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి 18 ఉంటుంది, మన అప్గ్రేడ్ 18.1 రావచ్చు. చిప్ సెట్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, A18 చిప్ సెట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఐఫోన్ 16లో ఏదైతే యూజ్ చేస్తారో సేమ్ ప్రాసెసర్ అనమాట మొత్తంలో. అండ్ సిపియూ వచ్చింది హెక్సా కోర్ సిపియూ. అండ్ జీపీయూ విషయానికి వస్తే యాపిల్ జీపీయూ 5 కోర్ గ్రాఫిక్స్తో వస్తుంది. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, ఏదైతే మన కెమెరా ఉందో సింగిల్ కెమెరానే, దాంతోపాటు అది మనకు మెయిన్ కెమెరాకు యూజ్ అవుతుంది అండ్ వైడ్ యాంగిల్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్తో అయితే రాబోతుంది. అండ్ వీడియో రికార్డింగ్ అయితే మనకు 4K 60 FPS ఆర్ 30 FPSలో మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు విత్ రియర్ కెమెరా. రేపైతే 10:30కి మనకి స్టార్ట్ అయిపోతుంది యాపిల్ టెక్ పార్క్లో, కాలిఫోర్నియాలో. సో రేపు లాంచ్ తర్వాత మనకి ఇంకొన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్గ్రేడెడ్ ఇన్ఫర్మేషన్తో అయితే నేను రాబోతున్నాను. టెక్ రిలేటెడ్గా మంచి మంచి న్యూస్ అయితే తీసుకొని రాబోతున్నాను. న్యూస్ రిలేటెడ్ కానీ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో కానీ ఏవైతే యూస్ఫుల్ అవుతాయో అవన్నమాట. ఇంకొకటి, నేను ఆల్రెడీ వీడియోలో ముందుగా మీకు చెప్పినట్టు అడ్వాంటేజెస్ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే పాజిటివ్నెస్ అన్నీ ఉన్నాయి, అడ్వాంటేజెస్ తెలుసుకున్నాము. కాకపోతే ఐఫోన్లో ఉన్న డ్రాబ్యాక్ కెమెరా అంటే మనకి ఐఫోన్ అనేది కొన్ని స్పీకర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే మేజర్గా ఫేస్ చేశాను. స్పీకర్స్ అయితే వితిన్ 1 ఇయర్ లోపలే నాకు ఎగిరిపోయినాయి. ఒక స్పీకర్ అయితే ఎగిరిపోయింది. సో అది ఎలా ఉంటుందంటే, కరెక్ట్గా మనకు వారంటీ వచ్చే టైంకి అంతా స్పీకర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వారంటీ మనం చేయించాలంటే మనకు కష్టమే. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దీని బ్యాటరీ కెపాసిటీ కూడా ఎంత వస్తుంది ఏమనేసి. ఎందుకంటే మనకు మెయిన్ 6.1 నుంచి ఇచ్చేటప్పుడు బ్యాటరీ అట్లీస్ట్ మనకి 24 అవర్స్ అన్నా నడిచేటట్లు ఉండాలి. అది అట్లీస్ట్ మనము యాప్స్ అన్ని యూజ్ చేసేటట్లు ఉండాలి. గేమ్స్ అవంతా అయితే మనకు చూడాలి దాని ముందు ఫీచర్స్ని బట్టి. ముందు ఒకవేళ లాంచ్ అయిన తర్వాత మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను దాని గురించి బాగా చేస్తాను ఇంకా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.